కేంద్ర ప్రభుత్వం అసంఘటిత రంగ కార్మికులకు వ్యతిరేకంగా చేపట్టిన 4 లేబర్ కోడ్ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి డీకేఎం రఫీ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా స్థానిక కందుల ఓబుల్రెడ్డి డిగ్రీ కళాశాల నందు సిఐటియు మండల మహాసభ నిర్వహించారు. ఈ సభకు బోతపాటి అమృతరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రఫీ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు వ్యతిరేకంగా పనిచేస్తూ కార్పొరేట్ సంస్థలకు మేలు చేకూరుస్తున్నాయన్నారు. మరోపక్క నిత్యావసర వస్తువుల ధరలు పెంచి ప్రజలపై భారాన్ని మోపుతున్నారని అన్నారు. అటువంటి ఐక్యత మనకు అవసరం. అటువంటి ఐక్యత ఒక పంచాయతీరాజ్లో అన్ని రకాల కార్మికులు ఐక్యంగా మనం నిలబడగలిగితే సంఘంలో మనం బతకగలము. ఆ ఐక్యం మిమ్మల్ని అందరినీ ఒక తాటి మీద ఒడుగు తీసుకొచ్చే సంఘం ఏంటంటే సిఐటి. ఈరోజు దేశంలో అతి పెద్ద సంఘంగా ఈరోజు మొత్తం అన్ని రకాల కార్మిక వర్గాన్ని ఒక తాటి మీద తీసుకొచ్చి మీ సంఘం మీ వెంట మేము ఉంటాం, మీరు పోరాడండి, మీ హక్కులు పోరాడమని. రాజ్యాంగంలో కార్మికుల హక్కులు చాలా ఉన్నాయి. ఈ హక్కులన్నింటినీ కూడా కాలరాశి రోజు మొత్తం కార్మికుల వద్ద దోపిడీ చేస్తూ ఈరోజు తినడానికి తిండి లేకుండా లేని సంఘాలు కూడా కార్మికుల వద్ద ఉంది. మొత్తం కార్మిక దేశంలో ఉన్న కార్మిక సంఘాలన్నింటినీ కలిపి ఒక తాకిడి కాబట్టి రానున్న కాలంలో పెద్ద ఎత్తున పోరాడి మన హక్కులు మనం సాధించుకోవాలని. కానీ బ్రిటిష్ వాళ్ళు మొత్తం మన దేశాన్ని పొలగొడుతున్నారు, కార్మిక హక్కులు పోరాడుతుంటే వాళ్ళు పిలిచి అయ్యా మీరు ఎప్పుడు పడినప్పుడు వాళ్ళు చేయొద్దు, సమ్మె చేయొద్దు, మీకు కొన్ని హక్కులు కల్పిస్తాము, బ్రిటిష్ వాళ్ళు కొన్ని హక్కులు కల్పిస్తాము, మీరు కూడా స్ట్రైకులు చేసుకుంటే మాకు నోటీస్ ఇవ్వండి, మీకు 2 సంవత్సరాలకు ఒకసారి